ఏపీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కెర్లంపూడిలో జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, కెర్లంపూడి లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ సభ్యులతో ప్రెసిడెంట్ పీలా రమణ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఆటో ఎక్కి అపరిచితుల పట్ల జాగ్రత్త వహించాలని, డ్రైవర్ పక్కన సీట్లలో కూర్చోబెట్టకూడదని, యాక్సిడెంట్ల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రతి ఒక్క ఆటో కార్మికుడు పోస్ట్ ఆఫీసులో 350 రూపాయలతో ఇన్సూరెన్స్ చేయించుకుంటే ప్రమాద బీమా 10 లక్షలు వస్తుందని ప్రతి ఒక్క కార్మికుడు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సిఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. ఆటోలు నడిపే కార్మికులు యాక్సిడెంట్ లేకుండా చేసిన వారికి ఉగాది పండుగ రోజున సన్మానం నిర్వహిస్తామని తెలిపారు. ఒకళ్ళు ప్రకారం పొందిన ఒక దొంగతనం నివారించిన ఒక రాత్రి ఉన్నారు అక్కడికి మీరే తీసుకెళ్తున్నారు. ఏం కార్యక్రమం ఇదిగో మీరు తీసుకెళ్ళి ఎలా ఉన్నారు పిల్లలకి అక్కడ చాలా మంది జారి పడిపోయారు. బాబు రైతు కదా తర్వాత డ్రైవర్ పక్కన ఎక్కిస్తున్నారా? ఎక్కడ దాకా వెళ్తారు మీరు? ఎవరైనా ఆడవాళ్ళు వాళ్ళు కూడా ఆటో ఎక్కితే బ్యాగ్లో దిగిపోయారంటే మాత్రం వాళ్ళు బ్యాగ్ లెఫ్ట్ మాత్రం చెప్తారు. అయినా దాదాపు డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, అలాగే కాస్ట్ ఇన్సూరెన్స్ అది మీకు కుటుంబాన్ని ఆడుకుంటారు. అందులో ఇంజూర్ అయినా కూడా ఉంటుంది. మనం ఏం జరగకూడదని కోరుకుంటాం. జరిగినప్పుడు మన వాళ్ళు ఇబ్బంది పడకూడదు. అది మర్చిపోకుండా కట్టుకోండి. బ్యాంక్ అకౌంట్ ఉందా అందరికనే? మరి అందులో ఇన్సూరెన్స్ ఉండాలి. ఏం చేయాలి? ఒక మినిమం బ్యాలెన్స్ అందులో చేస్తే ఆడే కట్ చేసుకుంటాడు. అదొకటి చెయ్యాలి. యూనియన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చేయాల్సింది పదవండి. అప్పుడు తాగలేదన్నారు మన రామారావు వీడియో చేస్తున్నారు. పర్లేదండి. ఈరోజు కెర్లంపూడి మండలంలో ఉన్నటువంటి కెర్లంపూడి ఆటో స్టాండ్ మరియు కొల్లంగి రాజపాలెం ఆటో స్టాండ్ వారితో రోడ్డు ప్రమాదాల నివారణలో సహకరించాలని, అలాగే డ్రైవర్కి ఇరువైపులా నెట్ బస్సులు ఎక్కించుకోవద్దని, ముఖ్యంగా ఆటోల్లో బ్యాగ్ లిఫ్టర్స్ దొంగతనాలు ఏదైనా ఉంటే కనుక ఇమీడియట్గా అనుమానం ఉంటే తెలియజేయమని చెప్పి, అలాగే అందరికీ కూడా ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, అలాగే ఈ కాస్ట్లీ ఇన్సూరెన్స్ అన్నీ ఉండేలాగా చూసుకోవాలని చెప్పేసి, అలాగే నా నెంబర్ కూడా ఏదైనా సరే సమాచారం ఉన్నా లేకపోతే కనుక వారికి ఏమైనా ఇబ్బంది కలిగితే కూడా నాకు వెంటనే తెలియజేయమని చెప్పి నా నెంబరు ఉన్న కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఉగాదికి ఎవరైతే ఎక్కువ సీనియారిటీ ఉండి
ఎటువంటి యాక్సిడెంట్ లేకుండా చేసిన వాళ్ళకి సన్మానం కూడా చేస్తామని చెప్పాము. సాధ్యమైనంత వరకు ఆటోల్లో నాకు తెలుస్తుంది ఒకటి ఈ 3 నెలల్లో 2 ఆటో యాక్సిడెంట్ తప్ప చాలా తక్కువే జరుగుతున్నాయి. మోటార్ సైకిల్ ఎక్కువ జరుగుతున్నాయి. అయితే ఈ కిర్లంపూడి మండలంలో రోడ్లు సన్నంగా ఉండటం, మీరు కూడా రైతులందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సాయంత్రం 5 గంటల లోపలనే గేదెల్ని ఇంటికి తోడుకెళ్ళిపోవాల్సిందిగా చేస్తున్నాం. ఈ రోడ్ల మీద నల్ల గేదెలు చీకట్లో కనిపించగా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. గేదెలు రోడ్ల మీదకి సాయంత్రం 5 గంటల తర్వాత వదలొద్దని చెప్పేసి రైతులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సంక్రాంతికి సంబంధించి మేము సాంప్రదాయ క్రీడోత్సవాలు గత 2వ తారీఖున చేస్తున్నాం. ఇప్పుడు రేపు పొద్దుట ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కూడా ఉంది 7వ తారీఖుని. అలాగే ఇప్పుడు వరకు మన మండలంలో 220 మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా సంక్రాంతి క్రీడలని సాంప్రదాయబద్ధంగా భార్యాబిడ్డలతో గడుపుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఆటో స్టాండ్ వాళ్ళు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి సభ్యుడు కూడా ఎటువంటి ఈ మందుకు అది బానిసలు కాకుండా ఎవరైనా అటువంటి ఒకటి ఉంటే కనుక వాళ్ళ నుంచి మార్పించి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మన కిర్లంపూడి మండలాన్ని యాక్సిడెంట్ ఫ్రీ మండలంగా మార్చడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాం.